మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని దేవతల చెరువు కట్టు కాల్వ పానది కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని వాటిపై చర్యలు తీసుకోవాలని సోమవారం వెల్దుర్తి గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నాయకులు మళ్లీ శిఖం భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. గతంలోనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చామని, ప్రభుత్వంలో ఉండడం వల్ల వారు అక్రమ నిర్మాణాలు కొనసాగించారని ఆరోపించారు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటుగా దేవతల చెరువు భూమి పానాది రక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సుధాకర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, యువ మండల అధ్యక్షుడు మహేష్ యాదవ్, ఆరేగూడెం ఉప సర్పంచ్ బాలమల్లయ్య, హౌజ్ర మల్లేష్, శివగౌడ్, ఎం వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ దండురాములు, గుంటూరు యాదగిరి వార్డు మెంబర్ కుమార్, మహేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బంజరవి, గీతగారి కృష్ణ, గిరికల మల్లేష్, సుమారు 100 మంది రైతులు పాల్గొన్నారు. లేకపోతే గతంలో కూడా వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఇదే జాగా గురించి అక్కడ టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తే ఆ జాగను పరిరక్షణ చేసిరు, కడీలు వాతిరు. అక్కడ ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, అక్బరు విఆర్ఓ గారు వచ్చి కడీలు వాతి ఆ జాగను మొత్తం ఫినిషింగ్ చేసి రికార్డులలో కూడా ఈ భూమి ఉన్నది, ఇది పానాజ్ జాగా అని చెప్పేసి రాసిపెట్టింది. ఇప్పుడు అది రాసిపెట్టింది కూడా లేకుండా చేసిరు. వాళ్ళు ఉన్న రోజులు ఆయనకు వేరే అతనికి పర్మిషన్ ఇవ్వలే. వీళ్ళు సర్పంచ్లు అయినాక, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సర్పంచ్లు కాగానే దీని పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిరు. దాన్ని మొత్తానికి ఖరాబ్ చేసి కాలువ లేకుండా చేసిరు. ప్రతి ఒక్కటి కూడా నాశనం చేసేసిరు కూడా. కాబట్టి దాన్ని పరిరక్షించాలని నేను కోరుకుంటున్నాను. మాకు న్యాయం జరగకపోతే మాత్రం 100% ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరనే మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దేవతల చెరువు తెలుగుదేశం పీరియడ్లో దేవతల చెరువు చైర్మన్ చేసిన దాన్ని సర్వే చేయించి పాత పానాది కాలువ మొత్తం సర్వే చేసి తీసినాం. అప్పుడు ఎవరు కూడా ముట్టలేరు. ఈ టీఆర్ఎస్ పీరియడ్లో ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ చేసుట్లా అక్కడ మోహన్ రెడ్డి ఆయన ఒక ఎంపీ ఉండి 30 షాపులు ఇద్దరు కలిసి 60 షాపులు కట్టారు. రమేష్ రెడ్డి మోహన్ రెడ్డి గారే అక్కడ కట్టింది. దాన్ని పాత రికార్డ్ ప్రకారంగా ఏదైతే భూమి కాలువ పానాది ఉన్నదో అది కంపల్సరీ తీసియాలి. కలెక్టర్ ఆఫీస్కి ఒక 4 సార్లు వచ్చినాం మేము. మాకు అస్సలు పట్టించుకోలేరు. అక్కడ ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ చేసింది. ఎలక్షన్ ముందట తొందర చేసుకో అని చెప్పిండు. తయారైపోయినాయి అక్కడ. అది ఇప్పుడు ఈ పీరియడ్ ఏం చేస్తారు, ఏంది, ఏం సంగతి, పనులు మొత్తం మానుకొని వచ్చినాం మేము. నాట్లేసేది ఇడిచిపెట్టి అట్లా కాల్వలు ధ్వంసం చేసిన దాని గురించి గత 10 సంవత్సరాల కోలే మేము ఈ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఈ టీఆర్ఎస్ నాయకులు మొత్తం కబ్జా పెట్టిర్రు. 2332 సర్వే నంబర్ను చూపించుకుంటూ కేవలం అది పానాది జాగాను కబ్జా చేసేసారు మొత్తానికి. 2332 సర్వే నంబర్ల 2 ఎకరాల 39 గుంటలు ఉంటే ఇప్పుడు కొత్తగా సృష్టించి వీళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చిందో ల్యాండ్ తెలియదు 3 ఎకరాల 16 గుంటల భూమిని చేసారు దానిని. అలాగే పానాది జాగల మొత్తానికి ఒక 30-40 సెటర్ల దాకా కట్టిరు ఇప్పుడు అక్కడ. దీని మీదనే మేము ఎన్నెన్న రోజులు దీని మీద చాలా రోజులు కొట్లాడినాం, కానీ మాకు న్యాయం జరగలేదు. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్ వాళ్ళే, ఎంపీటీసీలు వాళ్ళే ఉన్నారు కాబట్టి మొత్తం వాళ్ళే కబ్జా చేసేసారు. అక్కడ నీళ్ళ కాలువ ఉండే, దేవతల చెరువుకు వారే నీళ్ళ కాలువ 100-150 ఎకరాల నీళ్ళు వారే కాలువ ఉండే, అక్కడ ఆరెగూడెం వరకు పోతుండే. మరి అలాగే ఇప్పుడు శిఖం భూమిలో కూడా మళ్ళా మొన్నటిదాకా కూడా కట్టేసిరు. మిగిలింది ఇప్పుడు శిఖం భూమి అలుగు, ఏది పింఛరు అలుగు, దాంట్లో కూడా ఇప్పుడు మట్టి పోసి మళ్ళీ దాన్ని కూడా కడతామనే ప్లాన్ చేసుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారు మీకు దయచేసి మేమందరం, మా గ్రామ ప్రజలందరూ కూడా మేము వేడుకునేది ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే ఆ కాల్వను పరిరక్షించాలి. ఆ ప్రభుత్వ పానాది భూమి ఏదైతుందో కోట్ల రూపాయలు విలువ చేసే పానాది భూమి, దానిని మీరు కాపాడి మా వెల్దుర్తి గ్రామ పంచాయతీకి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అది 2332 సర్వే నంబరు రోడ్డు అవతలకి వస్తుంది. వీళ్ళు రోడ్డు యువతలకి అదే నంబర్ను చూపించుకొని దొంగ పర్మిషన్లు తీసుకొని మొత్తం దాన్ని ఇచ్చేసేసారు. 20 సర్వే చేసి సర్వే ఏడి ఇచ్చిన మా దగ్గర స్టోన్స్ మ్యాప్లు కూడా ఉన్నాయి. ఆ రోడ్కు అవతలుందా యువతలుందా అనేది కూడా మేము మీకు అన్నీ కూడా సమర్పిస్తున్నాం. గత 10 ఏళ్ల కోలే మేము ఏమేమి చేసినామో
అవన్నీ కూడా నీకు మేము ఎవరికైతే ఇచ్చినామో అవన్నీ కూడా మీకు ఇస్తున్నామని చెప్పి మేము చెప్తున్నాం. గతంలో ఒక భారతీయ హోలికేరి మేడం ఉండగానే నీతి నిజాయితీతోటి ఆమె వచ్చి దానిని రక్షించింది. ఒక 1 year దాకా ఆమె ఉన్న రోజులు దాంట్లో ఎవరు కూడా ముట్టలేరు. ఆమె పోయిన తర్వాతనే ధర్మారెడ్డి వచ్చిన తర్వాతనే దీన్ని కట్టడం స్టార్ట్ చేసిండు. కాబట్టి ఇప్పటి కలెక్టర్ అన్న దాన్ని ఆపి మరియు దాన్ని సర్వే చేసి ఆ రోడ్ ఎక్కడున్నది, పానాది ఎక్కడున్నది, ఈ 2332 సర్వే నెంబర్ ఎంత ఉన్నది దాన్ని సర్వే చేయాలి. అది ఒక్క ఎకరా కూడా ఉండదు. ఇప్పుడు 2332 రోడ్ పోయింది, దాంట్లోకి వెళ్ళి పోయిన దాన్ని కూడా వీళ్ళు సర్వే లేకుండా 3 ఎకరాల 16 గుంటల భూమికి ఇప్పుడు రైతు బంధు తింటున్నారు, ప్రతి ఒక్కరు కూడా తింటున్నారు దాన్ని. కాబట్టి దీనిని పరిరక్షించి మా వెల్దుర్తికి న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.